హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ బోల్. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ బంగాళదుంప కర్రీ రెసిపీ అండి. ప్రిపేర్ చేద్దామండి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కల్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేద్దామండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని బాగా ఆనియన్స్ అనేవి మగ్గించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా ఆనియన్స్ అనేవి మగ్గినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా టమాటోస్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. టమాటోస్ కొంచెం మెత్తగా మగ్గేంత వరకు మనం మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇప్పుడు టమాటోస్ కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం ములక్కాయల్ని వేసి మగ్గించుకుందామండి. కొద్దిగా ములక్కాడ అనేది తొందరగా ఉడుకుతుంది ఈ విధంగా చేయడం వలన. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. అలాగే కర్రీకి తగినంత కారంని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కర్రీకి తగినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కారము ఫ్రై అయ్యేటప్పుడు వేస్తే కలరు వస్తుందండి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు మనం ధనియా జీరా పౌడర్ని 1 స్పూన్ వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇవి ఉడకడానికి మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేసి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటిని కూడా యాడ్ చేసేద్దామండి. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకొని కొంచెం కర్రీ అనేది కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కనిపిస్తుంది కదండి. ములక్కాయ బంగాళదుంప కర్రీ రెసిపీ అండి. అంతేనండి, ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ములక్కాయ కర్రీ రెసిపీ రెడీ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి.